హాయ్ అండి, ఈరోజు ఈజీగా చేసుకునే రెసిపీ చూద్దామండి. బెండకాయ చారు అండి. అందరం మామూలుగా మనం పులుసు పెట్టుకుంటుంటాం కదా, అలా కాకుండా చారు చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బెండకాయలండి వాష్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి రౌండ్గా. ఒక బౌల్ తీసుకోనండి, ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దీంట్లో నుండి పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ స్పైసీని బట్టి తీసుకోండి. మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. నేను దీంట్లో ఆనియన్స్ వేయలేదండి, కావాలంటే మీరు వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఉంచండి ఒక 2 మినిట్స్ అండి. బెండకాయలు కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. దీంట్లో మనం బెల్లం కానీ చక్కెర కానీ ఏది వేయనవసరం లేదు. దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి అల్లము వెల్లుల్లి మిరియాలండి. ఈ విధంగా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. బెండకాయ అండి తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూడండి. పిల్లల నుంచి ఎవరైనా తింటారండి. ఇప్పుడు అండి దీంట్లో మనం చింతపండు వాటర్ వేసుకోవాలండి. చింతపండు అంటే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. మరి చిక్కగా కాకుండా చూస్తారు కదా, ఈ విధంగా వాటర్ ఎక్కువగానే ఉండాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లో నుండి ధనియాల పొడి, కారం అండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి వేసుకోవాలండి, బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచండి ఒక 5 మినిట్స్ అండి. మనం ఈ విధంగా 5 మినిట్స్ అండి ఈ విధంగా ఉడికించుకుంటే బెండకాయలకు ఉప్పు కారము అన్నీ మసాలా పడుతుందండి, అప్పుడు బాగుంటుంది. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.